హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ భయ్య. మార్నింగ్ వీడియోలో చెప్పలేదు కానీ పోస్ట్ పెట్టానండి. మీరు అలాగో పోస్టులు ఫాలో అవుతలేదు కాబట్టి తెలియట్లేదు చాలా మందికి. ఇక ఈ వీడియోలో నందు గారు నటించిన సైక్ సిద్ధార్థ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రన్ టైం అయితే 2 hours అవుతుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది ఒక క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ భయ్య. సో స్టోరీ వైజ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సింపుల్గా చెప్పాలంటే మీకు రిచ్ క్యాండిడేట్ అయిన హీరో సడన్ గా స్లమ్ డాగ్ ఏరియాలో షిఫ్ట్ అయిపోతాయి. షిఫ్ట్ అంటే షిఫ్ట్ కాదు, పుష్ చేయబడతాడు అన్నమాట. సో అలా ఎందుకు జరిగింది, ఆ స్లమ్ డాగ్ లోకి వెళ్ళిన తర్వాత తన లైఫ్ ఎలా మారింది, సో మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరు తన లైఫ్ చుట్టూరు నడుస్తూ ఉంటుంది అనమాట. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి, రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ మార్నింగ్ స్ట్రేంజర్ థింగ్స్ ఫైనల్ ఎపిసోడ్ రివ్యూ పెట్టాను. అండ్ సెకండ్ ఛానల్లో ట్రాప్ హౌస్ 2025 మూవీ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది, దాని రివ్యూ కూడా పెట్టేశాను. సో ఇన్ కేస్ మీరు రివ్యూస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టా లింక్ ఉంటుంది. సో ఖచ్చితంగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏది మిస్ అవ్వకుండా ఉంటారు. లేదంటే వాట్సాప్ ఛానల్ ఉంటుంది, ఫాలో కొట్టండి, అక్కడ యూస్ అవుతుంది మీకు. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నచ్చింది. కాకపోతే అందరికి వర్కౌట్ అవుద్దా అంటే నేను గ్యారంటీ ఇవ్వలేను భయ్య. ఎస్పెషల్లీ జెన్జీ బ్యాచ్ కి అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ నా ఏజ్ పరంగా నేనైతే జెన్జీ కాదు, మనంతా 90 కిడ్స్ బ్యాచ్ అనమాట. నా ఏజ్ పరంగా అయితే అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు, నాకైతే వర్కౌట్ అయ్యింది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం చాలా కష్టం అనమాట, ఎందుకంటే ఏ సర్టిఫికేట్ ఉన్న మూవీ. సో నా పరంగా నాకేం వర్కౌట్ అయ్యాయి, ఏం వర్కౌట్ అవ్వలేదు, వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కౌట్ అవ్వలేని వాటి గురించి మాట్లాడేస్తా. తక్కువే ఉన్నాయి, పెద్ద ఎక్కువ కాదు. తర్వాత పాజిటివ్ చెప్తాను. ఫస్ట్ నాకు వర్కౌట్ అవ్వదు ఏంటంటే రిపిటేటివ్ సీన్స్ భయ్య. ఒక పబ్ సీన్ అయితే ఉంటుంది, అది ట్రైలర్ లో కూడా ఉంటుంది మీకు. అది సీన్ అయితే నాకు చాలా జరగ తెప్పించింది. ఎందుకంటే మూవీ అంతా కూడా చాలా ఫ్లాష్ కట్స్ లో జరుగుతుంటుంది, చాలా రేసీగా జరుగుతుంటుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎడిటింగ్ ఉంటుంది అనమాట మూవీ అంతా కూడా. అందులోకి ఈ రిపిటేటివ్ సీన్స్ అనేవి సరిగ్గా బ్లెండ్ అవ్వలేదు, అసలు చాలా చిరాకు తెప్పించింది అదంతా కూడా. అంత వర్కౌట్ అవ్వలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కూడా ఒకే ఒక థీమ్, సైక్ సిద్ధార్థ థీమ్, బ్యాక్గ్రౌండ్ థీమ్ ట్రైలర్ లో చూసింది అంతా బాగుంది, కానీ ఉన్న దిక్కులు అంత అనిపించలేదు నాకు. ఓకే ఓకే ఇష్గా వెళ్ళిపోయింది, యావరేజ్ గా అనిపించింది. అండ్ మూవీ టోన్ ఏదైతే ఉందో ఎడిటింగ్ పరంగా సడన్ గా కొన్ని సీన్స్ నుంచి జంప్ కట్స్ కొడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా కొన్ని సీన్స్ అయితే ఉంటాయి, చెప్తే మళ్ళీ స్పాయిలర్లు అవుతాయని చెప్తలేదు. అవన్నీ కూడా ఒక ఫ్లోలో అయితే వెళ్ళవన్నమాట. ఉరకట్టు ఒక సీన్, ఉరకట్టు ఒక సీన్ అన్నట్టుగా వెళ్తూ ఉంటాయి. అక్కడ కొంచెం నాకు ప్రాబ్లమేటిక్ అనిపించింది. ఇంతకు మించి అయితే నాకు పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు భయ్య. నాకు బాగా వర్కౌట్ అయిన పాజిటివ్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్సెస్, మెయిన్ గా హీరో క్యారెక్టర్ నందు పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేయాడు భయ్య. మాక్సిమం ఆ క్యారెక్టర్ లో జీవించాడని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు నందు అంటే మనకు ఒక గుడ్ బాయ్ లాగే కనిపిస్తుంటాడు ఎప్పుడు. బట్ సడన్ షిఫ్ట్ తీసుకుని ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఫుల్ బోల్డ్ క్యారెక్టర్, చాలా బోల్డ్ డిసిషన్ అని చెప్పాలి ఈ క్యారెక్టర్ చేయడం. సో అందులో ఇమిడిపోయాడు. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే అదరగొట్టేయడం అని చెప్పాలి. అండ్ తనతో పాటు తన ఫ్రెండ్ గా చేసిన క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, వాళ్ళ ఆర్క్ కూడా బాగుంటుంది. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ బాగుంటుంది. అండ్ త్రిష క్యారెక్టర్ అయితే, త్రిష అండ్ మంజూర్ అనుకుంటా, వీళ్ళ రోల్స్ కూడా, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా హైలైట్ అనిపించింది. ఈ 5 క్యారెక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్, ఆ యాక్టర్స్ చాలా బాగా సూట్ అయ్యారు అనమాట. నాకు హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అనిపించింది భయ్య వీళ్ళైతే. అండ్ ఇంకా ఎడిటింగ్ చాయిసెస్ కూడా చాలా డిఫరెంట్ గా అండ్ యూనిక్ గా ఉంటాయి. అంటే ఈ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అన్న నరేషన్ గానీ కొంచెం కొత్తగా అనిపించింది తెలుగు సినిమాలో. ఎందుకంటే చాలా బోల్డ్ ఉంటుంది మూవీ అన్నది, పైగా పచ్చి బూతులు కూడా ఉంటాయి మూవీలో, అందుకే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఆబ్వియస్లీ. బట్ వే ఆఫ్ టేకింగ్ ఇదంతా కూడా చాలా రేసీగా వెళ్ళిపోతుంటుంది. ఆ కట్స్ ఇవన్నీ కూడా చాలా స్పీడ్ ఉంటాయి మూవీలో. సో అదంతా కూడా ఏదో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుందన్న ఫీల్ అయితే వచ్చింది. స్టోరీ పరంగా మీకు కొత్తగా అయితే ఉండకపోవచ్చు, కానీ ద వే ఆఫ్ టేకింగ్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ గా ప్రెజెంట్ చేశారు. సో దానివల్ల నాకు బాగా వర్కౌట్ అయింది. మూవీలో డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి భయ్య. మెయిన్ గా నందుకి కిడ్ కి మధ్య జరిగేది, హీరో అండ్ హీరో ఫ్రెండ్ కి, ఈ త్రిష లవ్ ట్రాక్, ఇవన్నీ కూడా డైలాగ్స్ పరంగా చాలా మంచి మంచి డైలాగ్స్ రాసుకున్నారు. అవన్నీ కూడా క్రేజీ ఉంటాయి అన్నమాట డైలాగ్స్ కూడా. ఆ మూవీకి తగ్గట్టుగా ఉంటుంది ఆ డైలాగ్స్ అన్ని కూడా సూపర్ గా వర్కౌట్ అయ్యాయి. హీరోయిన్ ట్రాక్ ఒకటి ఉంటుంది, లవ్ ట్రాక్, అది చాలా బాగా అనిపించింది నాకు. ఫ్రెండ్ క్యారెక్టర్ ట్రాక్ కూడా సూపర్ గా వర్కౌట్ అయింది. మెయిన్ మూవీ ఆ టైటిల్ కి యాప్ట్ మూవీ అని చెప్తాను నేనైతే. ఫుల్ గా సైక్ గా ఉంటుంది అనమాట మూవీ అంతా కూడా. చాలా యాప్ట్ టైటిల్ మూవీకి. మీకు ట్రైలర్ లో ఏదైతే చూసారో సైక్ గా అదే ఉంటుంది మూవీలో. సో ఒక రెగ్యులర్ రొటీన్ మూవీ లాగా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా డిఫరెంట్ అండ్ బోల్డ్ అటెంప్ట్ అనే చెప్తాను నేను. ఈ టైప్ లో తెలుగులో మూవీ అయితే రాలేదు భయ్య. ఎందుకంటే మనం సిరీస్ లో చూసే చాలా బోల్డ్ డైలాగ్స్ కానీ, చాలా బోల్డ్ సీక్వెన్సెస్ కానీ, ఇవన్నీ కూడా మూవీలో చూస్తారన్నమాట మీరు. సో అందుకే నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది, యూనిక్ గా అనిపించింది మూవీ అనేది. అందుకే నాకు వర్కౌట్ అయింది అంటున్నా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకోవడానికి, బట్ మీరు ఇంకేం చూస్తారని నేను చెప్పేస్తే. సో ఒకటే చెప్తాను నేను, ట్రై చేయండి. బట్ 2 ఆప్షన్స్ క్రియేట్ అవ్వచ్చు మీకు మైండ్ లో. ఒకటి, అరే కొత్తగా ఉందిరా, చాలా బాగా తీశారు, డిఫరెంట్ గా ట్రై చేశారు, బోల్డ్ గా ఉందన్న థాట్ తో అప్రిషియేట్ చేయొచ్చు మీరు. లేదంటే ఏంద్ర ఇది ఎంత చెత్తగా ఉందేంట్రా, అబ్బో చాలా కష్టం, ఇలాంటి థాట్స్ కూడా రావచ్చు. సో చెప్పలేం, ఇలాంటి మూవీస్ తో ఇదే బాధ. రివ్యూస్ మీద డిపెండ్ అవ్వద్దు ఇలాంటి మూవీస్ కి. సో ఒక్కొక్కరు ఒకలా చెప్తాడు. ఒకడు అసలు నచ్చలేదు అంటాడు, ఒకడు రాడ్ అంటాడు, ఒకడు సూపర్ గా వర్కౌట్ అయింది, ఒకటి బ్లాక్ బాస్టర్ అనొచ్చు. ఇలాంటి మూవీస్ కి రివ్యూస్ మీద డిపెండ్ అవ్వకుండా మీ ఒపీనియన్ తెలుసుకోండి. సో ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. బట్ ఫ్యామిలీతో మాత్రం ఇబ్బంది పడతారు ఖచ్చితంగా. సో బెటర్ ఇండివిజువల్ గా చూడండి.
ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ అలానే ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.